ఆంధ్రామిక్స్.com మిమ్మల్ని స్వాగతిస్తున్నది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పవర్ పెరిగిపోయింది. ఉన్నట్టుండి ఆయన టాలీవుడ్లో టాప్ హీరో అయిపోయాడు. రెమ్యునరేషన్లో ప్రిన్స్ని, జూనియర్ని అందరినీ మించిపోయాడు. తాజాగా మిర్చి ఫ్రేమ్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకి ఆయన 17 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. అయితే బాలీవుడ్ తరహాలో టాలీవుడ్ కలెక్షన్లో 100 కోట్ల క్లబ్బు లేదు. మ్యాక్సిమం 50 కోట్లు దాటిన సినిమాలు ఒక ట్రెండ్ ఉన్నాయి. అలాంటి తరుణంలో ఒక హీరో ఇంత భారీ రెమ్యునరేషన్ తీసుకున్నాడంటే అది ఖచ్చితంగా టాక్ ఆఫ్ ది టౌన్ అయి తీరుతుంది. ఇప్పటి వరకు బాగానే ఉంది, కానీ అసలు చెర్రీ అంతకు మించిన కలెక్షన్స్ తీసుకొస్తాడనేది ఇప్పుడు కొందరు మెదడులోని తొలిస్తున్న ప్రశ్న. ఒక సినిమా బడ్జెట్లో హీరో పారితోషికమే ఇంత భారీగా ఉంటే ఇక ఇతర ఖర్చులతో కలిపి తడిసి మోపడయ్యే ఆ సినిమా మొత్తం బడ్జెట్ ఏ స్థాయిలో ఉంటుంది? ఎంత భారీ కలెక్షన్స్ రాబడితే ఆ నిర్మాత గట్టెక్కాలి? అసలే ఒకవైపు పెరిగిన టికెట్ల ధరలు, మరోవైపు జడలు విప్పిన పైరసీ భూతం, వెరసి నిర్మాత అనుభవిస్తున్న నరకం అంతా ఇంతా కాదు. అఫ్కోర్స్ ఆ మాటకొస్తే ఆ మాత్రం స్తోమత లేని నిర్మాత అంత ఖర్చు పెట్టలేడనేది జగమెరిగిన సత్యం. కాకపోతే ఒకవేళ సినిమా సీన్ కాస్త సితారయిందనుకో, అప్పుడు ఆ నిర్మాత పరిస్థితి ఏంటనేది సదరు సినీ విశ్లేషకుల సందేశం.